హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిలీజ్ అయిన జాబ్ నోటిఫికేషన్స్కి ఎలా అప్లికేషన్ పూర్తి చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. మనకు వచ్చేసి ఫారెన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ రోల్స్ను మార్కెటింగ్ ఆఫీసర్ రోల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఎన్ని టోటల్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయో కూడా మనం ఈ షీట్లో మనం చూడొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఎలా పూర్తి చేయాలనేది సింపుల్గా నేర్చుకుందాం. ఆ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి ఒకసారి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. వన్స్ మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయగానే అక్కడ లాగిన్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, అలాగే సెక్యూరిటీ కోడ్ కూడా ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ చేయాలి. వన్స్ మనం లాగిన్ అవ్వగానే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి, ఆ తర్వాత ఆ నేమ్ని మళ్ళీ ఎంటర్ చేయాలి. అలాగే లాస్ట్ నేమ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయగానే మీకు కింద వచ్చేసి ఫోన్ నెంబరు ఎంటర్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేసి తర్వాత కింద ఈమెయిల్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సేమ్ మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా జీమెయిల్ ఏంటి అనేది కూడా. తర్వాత కన్ఫర్మ్ చేసి ఈ సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకి ఫోటో అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అప్లోడ్ ఇమేజ్ లేదా లైవ్ క్యాప్చర్డ్ ఇమేజ్ అనే ఒక ట్యాబ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఈ రెండు ఆప్షన్స్ ని సబ్మిట్ చేయాలి. అలాగే ఒక పేపర్ మీద అయితే సిగ్నేచర్ చేసి మనం ఒక ఫోటో తీసుకుని ఇక్కడ అప్లోడ్ చేసి అవి కన్ఫర్మ్ అని చెప్పి ఇక్కడ టిక్ చేసి మనం నెక్స్ట్ ఆప్షన్ కొట్టాలి. సో నెక్స్ట్ అనేది బేసిక్ డీటెయిల్స్ అనే ట్యాబ్ కూడా వస్తాయి. ఇక్కడ మనం ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ రోల్కి అప్లై చేయాలనుకుంటున్నాం, ఏ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నాం, అలాగే మన కేటగిరీ ఏంటి అనే దానికి సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత కింద ఉన్న ఆప్షన్స్ అనేవి కూడా మనం నార్మల్గా చదువుకొని ఒకదాని తర్వాత ఒకటి అర్థం చేసుకొని ఏది ఎస్ పెట్టాలి, ఏది నో పెట్టాలి అని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి క్లిక్ చేసుకుంటా రావాలి. సో ఇవన్నీ మనం సెలెక్ట్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తున్న ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత పిఎఫ్ ఉందా లేదా అది కూడా క్లిక్ చేయాలి. తర్వాత మన రిలీజియన్ ఏంటి, హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లొకేషన్ వచ్చేసి మీరు ఏ లొకేషన్లో ఉంటారో అది సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఎగ్జామ్ ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ కూడా మేము కన్ఫర్మ్ చేస్తున్నాం. అలాగే ఐడి ప్రూఫ్ వచ్చేసి పాన్ అయితే పాన్, పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్, ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్స్ లో చూపించిన విధంగా చూపించి ఆ నెంబర్ ఎంటర్ చేయండి, ఐడి ప్రూఫ్ నెంబర్. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ లోకి వచ్చేసేపట్లకి మీకు డేట్ ఆఫ్ బర్త్, మీరు మేలా ఫీమేలా, మీకు ఏమైనా బ్రదర్స్ ఉన్నారా లేదా, మ్యారిటల్ స్టేటస్ ఏంటి, జెండర్ ఏంటి, మదర్ నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు స్టార్ మార్క్ లో రెడ్ కలర్ లో మ్యాండేటరీ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అనేది కూడా మనం ఎంటర్ చేసి తర్వాత చూస్ ది అడ్రస్ ఆఫ్ జిఎస్టీ ఇన్వాయిసింగ్ అని ఉంటుంది. ఇక్కడ మనం పర్మనెంట్ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అమౌంట్ అనేది చూస్తుంది. ఏంటంటే అది అప్లికేషన్ ఫీ, మనం అప్లై చేయడానికి అయ్యే అమౌంట్. తర్వాత వ్యాలిడేట్ చేసుకోవాలి మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చూసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టంగానే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా చూసుకొని ఎంటర్ చేయాలి. ఏ డేట్ లో పాస్ అయ్యాం, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని, ఏ క్లాస్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 10th ఇంటర్, అలాగా ఒకదాని తర్వాత ఒకటి మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి కరెక్ట్ గా ఫిల్ చేయాలి. ఎప్పుడు కూడా రాంగ్ చేయకండి. అలాగే కిందకి స్క్రోల్ చేయగానే మీకు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఒక ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేయాలి. ఉంటే ఎస్ అని లేకపోతే నో అని. అలాగే మీకు ఏమైనా కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఏమైనా ఉందా, కంప్యూటర్ సిస్టమ్ మీద ఉంటే ఎస్ అని లేకపోతే లేదని చేయాలి. అలాగే ఉంటే ఏం నాలెడ్జ్ ఉన్నదో కూడా ఈ బాక్స్ లో ఎంటర్ అనేది చేయాలి. పైన మనం క్వాలిఫికేషన్ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంది అని గనక సెలెక్ట్ చేస్తే గనక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే మనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ కంపెనీలో ఉంది, ఏ డేట్ నుంచి ఎప్పటి వరకు ఉంది అనేది ప్రతిదీ కూడా మనం డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి ఇక్కడ యాడ్ చేయాలి. అలాగే నీకు ఏమేమి లాంగ్వేజెస్ అయితే వచ్చు, ఏమేమి లాంగ్వేజెస్ తెలుసు అనే దాని మీద ప్రతి దాని మీద సెలెక్ట్ చేయాలి. నీకు చదవటం వచ్చా, రాయటం వచ్చా, మాట్లాడటం వచ్చా అనే ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలి. హిందీ వస్తే హిందీ అలాగా. తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కూడా వ్యాలిడేట్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఓకే
నాకు నేనే డిక్లేర్ చేశానని చెప్పేసి అగ్రి కొట్టి కన్ఫర్మ్ ది రిజిస్ట్రేషన్ అనేది కొట్టాలి. ఆ తర్వాత ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అక్కడ గైడ్స్ ఫర్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఏమేమి డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయాలనేది ప్రతి ఒక్కటి కూడా మీకు ఈ డాక్యుమెంట్లు అయితే మెన్షన్ చేసే అయితే ఉంటుంది. మీరు ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా ఒకసారి చూసి కేర్ఫుల్ గా చూసి మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్డ్ ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతిదీ కూడా కరెక్ట్ గా అప్లోడ్ అయితే చెయ్యండి. వన్స్ మీరు డాక్యుమెంట్స్ అన్ని వ్యాలిడేట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసి సేవ్ అని కొట్టిన తర్వాత ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, అప్లికేషన్ ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అలాగే అమౌంట్ చూపిస్తుంది కదా 175 రూపీస్. సో దీన్ని అయితే మనం పే చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది ఈ సెంట్రల్ బ్యాంక్ జాబ్స్ కి కంప్లీట్ అనేది చెయ్యాలి. సో దీనికి ఏంటంటే జస్ట్ మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా డెబిట్ కార్డ్ అయితే డెబిట్, యూపీఐ ద్వారా అయితే చేస్తే ఈజీగా ఉంటుంది. సింపుల్ గా యూపీఐ ద్వారా లోన్కి వెళ్ళి మీరు అమౌంట్ అనేది పే చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది సింపుల్ గా కంప్లీట్ చేస్తే మీరు ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసిన వాళ్ళుగా ఉంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీకు నేను ఏ జాబ్స్ అప్లై చేయమని లింక్స్ ఇచ్చినా గానీ అవి కరెక్ట్ లింక్సా కాదా, అవి గవర్నమెంట్ సర్టిఫైడ్ లింక్సా కాదా అనేది 1-2 సార్లు మీరు వ్యాలిడేట్ చేసుకొని ఆ తర్వాతే పేమెంట్ చేయండి. సో ఈ వీడియో ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.